నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో పాటకు చాలా ప్రాధాన్యత ఉంది. తెలంగాణ ఉద్యమంలో అయినా అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికైనా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పాటలు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాయి. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కళాకారులకు ఎలాంటి గుర్తింపు దక్కింది? మరోవైపు బీఆర్ఎస్ సంబంధించిన కళాకారులు అయితే మిగతా వాళ్ళు కూడా అధికారంలోకి వచ్చిన పార్టీ ఇంకేం కళాకారులకు ఎలాంటి గుర్తింపు ఇవ్వట్లేదని ఒక వాదన అయితే వినిపిస్తుంది. ఇదే నేపథ్యంలో టీపీసీసీ సంస్కృత విభాగ అధ్యక్షులు రఘు ఉన్నారు. అలాగే దానికి సంబంధించిన కాంగ్రెస్ సంబంధించిన చాలామంది కళాకారులు ఉన్నారు. వారితో మాట్లాడదాం ఇదే అంశంపై. అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పార్టీ కళాకారులకు ఎలాంటి గుర్తింపుని ఇవ్వబోతుంది? ఒకవైపు బయట చర్చ ఇంకా అవకాశాలు రావట్లేవు అనే ఒక ఆవేదన ఉన్నది. ఆ నేపథ్యంలో ఏం చెప్పదలుచుకున్నారు? దిశ టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు గాంధీ భవన్లో ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. అంశం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ కళాకారులం అనుకునే కళాకారులు ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ కళాకారులను ఉసిగొలుపుతూ మీరు ధర్నాలు చేయండి, మీరు ఉద్యమాలు చేయండి, ఉద్యోగాలు సంపాదించండి అని కొంతమంది కళాకారులను రెచ్చగొడుతూ ఉన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పాటలను హక్కున చేర్చుకుంటాడని పాటతో పదవిని ఎక్కిస్తే పాటలు వాడిన వాళ్ళు మర్చిపోయిండు. రాతపూర్వకంగా అర్హులైన వాళ్ళు 550 మంది లేరు. అనేక మంది కవులు కళాకారులు ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగాలు కావాలని రాతపూర్వకంగా ఇస్తే పెడచెవన పెడితే కవులు కళాకారులంతా ఒక తాటి మీదకి వచ్చి ఏం చేద్దామని ధూమ్ధాములను చూసిన మనం, ధూమ్ధాములు చేసి ప్రజలను మెప్పించిన పాటకాళ్ళం మనం ఇలా మన పాటను పెడచెవిన పెట్టిందని ఆనాడు నేర్లాల కిషోర్ అన్న, ఒక దర్వంజన్న, స్వర్గీయ జంగు ప్రహ్లాద్ అన్న, ఈడ కూసున్నటువంటి మన అనోజ్ ఎంకన్న, నకిరకంటి కిరణ్ అన్న, అదేవిధంగా యాకన్న, అనేక మంది కవులు కళాకారులం మేము నిరసన తెలిపితే మా మీద కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో బంధించిన రోజులున్నాయి. ఆనాటి నుండి నేటి వరకు కూడా అర్హులైన వాళ్ళ కళాకారులకు ఉద్యోగాలు కావాలంటే ఇప్పటిదాకా ఒక్క కళాకారుని కూడా ఉద్యోగం రాలే. ఈ ప్రజాప్రభుత్వంలో కళాకారునికి అరుదైన గౌరవం దక్కింది, దక్కుతుంది అనడానికి నిదర్శనం అందశ్రీ రాసినటువంటి పాట తెలంగాణకే తలమానికంగా నిలిచింది. ఆ పాటను అతపతాలానికి దొక్కినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పాటను పతనం చేసిండు. నేటి ప్రజాప్రభుత్వంలో ఈనాటి ముఖ్యమంత్రి ఆ పాటను జాతీయ గీతం చేసి మళ్ళీ పాటగాడు తల ఎత్తుకునే విధంగా చేసిండు. అదేవిధంగా పాటల పెద్దన్న, పాటల పితామహుడు గద్దరన్న జయంతిని ప్రభుత్వ పరంగా చేసి అరుదైన గౌరవాన్ని కళాకారులకు ఇచ్చిండు. అదేవిధంగా నంది అవార్డులను తీసేసి ప్రజా కళాకారులకు పట్టం కట్టిన ఈ తెలంగాణ పోరుగడ్డలో ఒక చాకల ఐలమ్మను తలుచుకోవాలి, ఒక దొడ్డి కుమరయ్యను తలుచుకోవాలి, నేటి మలిదశ ఉద్యమ కళాకారులు ఒక శ్రీకాంతాచారిని తలుచుకోవాలి, ఒక స్వప్నం తలుచుకోవాలి, ఒక వేణుగోపాల్ రెడ్డిని తలుచుకోవాలనే విధంగా ఇవాళ గద్దర్ అన్న అవార్డునిచ్చి కళాకారులకు గౌరవాన్ని ఇచ్చింది. కాబట్టి బీఆర్ఎస్ కళాకారులు చెప్పిన మాటలు ఈ రాష్ట్రంలో ఉన్న కళాకారులు ఎవ్వరూ నమ్మొద్దు. ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 15,000 పోలీసు ఉద్యోగాలు వచ్చినాయి, 7,500 మంది స్టాఫ్ నర్సు ఉద్యోగాలు వచ్చినాయి, 2,500 గురుకుల ఉపాధ్యాయ పోస్టులు భర్తీలు చేసిరు. ఈ వేదికల మీద మేమే కూర్చొని ఆట పాట ఈ ప్రజాప్రభుత్వం తరఫున పాటలతో ముందు పోయినాం. కాబట్టి పాటలకు పెద్ద పీట వేసి పాటను గౌరవించే ఈనాటి ముఖ్యమంత్రి కళాకారులకు అన్యాయం చేసే ప్రసక్తే లేదు. కళాకారులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఉద్యమాలు వద్దు, ఉద్యోగాలు ముద్దని ఈరోజు గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఉద్యమాలు వద్దు, ఉద్యోగాలు ముద్దు అంట. అయితే కళాకారులకు ఏం న్యాయం జరగాల్సిన అవసరం ఉంది? ఒకవైపు మీరు పాట పాడారు, అధికారానికి రావడానికి చాలా కష్టపడ్డారు, మీ పాటే ప్రజల్లోకి తీసుకెళ్ళింది, అది ఓటు రూపంగా మారింది. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, పదవులు కావాల్సిన అవసరం ఉంటుంది, గుర్తింపు కావాల్సిన అవసరం ఉంటుంది. ఏం కోరుకుంటున్నారు? ఒకరిద్దరు గుర్తింపు ఉంటే సరిపోద్దా? మొత్తం కళాకారులకు ప్రభుత్వం ఏం చేయాల్సిన అవసరం ఉంది? బయట నుండి వచ్చే ఆరోపణలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే కళాకారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ సిద్ధించిందంటే అది విద్యార్థులు, కళాకారులు, ఉద్యమకారులతోటే తెలంగాణ సిద్ధించుకోవడం జరిగింది. తెలంగాణ సిద్ధించిన తర్వాత కాస్తో కూస్తా మనకు న్యాయం జరుగుతుందా అంటే
ఆ న్యాయం మాకు జరగలేదు. ఆ టీఆర్ఎస్ వాళ్ళకు సంబంధించినటువంటి తొత్తులుగా మారినటువంటి కొంతమందికే వాళ్ళు ఉద్యోగాలు కల్పిస్తూ అందులో 200 మంది ఫేక్ కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చి నిజమైనటువంటి కళాకారులను పొట్టగొట్టినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. అప్పటి నుంచి కూడా మేము దుఃఖాల ధూమ్ధాం పేరు మీద మేము ఎన్నో ఉద్యమాలు చేస్తే అప్పుడు మాట్లాడే హక్కు లేకుండా, పాట పాడే హక్కు లేకుండా, సభ పెట్టే హక్కు, సభ తెలంగాణ పల్లెలల్ల సభ పెట్టే హక్కే లేదు, సభ పెట్టే హక్కే లేదు, సంఘం పెట్టే హక్కే లేదు, నిరుద్యోగ కళాకారులు అంతా ఒక్కటైనరు అని మేము గజ్జెగట్టి పాటవాడి తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మీద మేము ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. అయినా ప్రతి ఒక్క ఉద్యమాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అణచివేసి జైలపాలు చేసి కేసులు పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది. అప్పటికి మేము అందరం నిర్ణయించుకొని ఖచ్చితంగా ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని చెప్పి ఈ పరిపాలనకు అందం చేయాలని చెప్పేసి అందరం కళాకారులను కూడా పల్లె తిరిగి ఈరోజు రేవంత్ అన్న కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధించడం లోపల ప్రధాన భూమికను మేము పోషించామని చెప్పుకోవడానికి నిజంగా గర్వకారణంగా ఉంది. ఇప్పుడు సాధించినటువంటి ఈ యొక్క ప్రజా పరిపాలన లోపల రేవంత్ అన్న గారు అన్ని విషయాలు తెలుసు. రేవంత్ అన్న గారు 2015లో ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి మమ్మల్ని పిలిపించి నన్ను రాజలింగంని కొడంగల్కి పిలిపిస్తే అమ్మా ఓ తెలంగాణమ ఆగమైతివమ్మా, తండ్రి కొడుకు బిడ్డల్లుడు చేతిల బందివైతివమ్మా, అమ్మా మా తెలంగాణమ ఆగమైతివమ్మా, తండ్రి బిడ్డ కొడుకల్లుడి చేతిలో బందివైతివమ్మా, అమ్మా మా తెలంగాణమ, అమ్మా మా తెలంగాణమ ఆగమైతివమ్మా, తండ్రి కొడుకు బిడ్డల్లుడు చేతిల బందివైతివమ్మా, అమ్మా మా తెలంగాణమ ఆగమైతివమ్మా, తండ్రి బిడ్డ బిడ్డల్లుడి చేతిలో బందివైతివమ్మా, దొరల గడీలను కూల్చివేసిన చరిత్ర నాడు, 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 దొరల గడీలే పరిపాలించిన దరిద్రమీనాడు, అమ్మా మా తెలంగాణ ఆగమైతివమ్మా, అని మేము పాట రాసి తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉక్కు పాదం మోపి ఈరోజు మేము తెలంగాణ ప్రజా పరిపాలన రావడం లోపల మేమే ప్రధాన పాత్ర పోషించాం. కాబట్టి రేవంత్ అన్న గారికి అన్ని విషయాలు తెలుసు. కాబట్టి ఇప్పుడు మిగిలినటువంటి ఈ నిరుద్యోగ కళాకారులు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కల్పించి ఖచ్చితంగా మా బీద సాద బతుకుల్లో వెలుగులు నింపాలని చెప్పి మా బతుకులను అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము ఇక్కడ గాంధీ భవన్ సాక్షిగా మన రేవంత్ అన్నను కోరడం జరుగుతుంది. మా యొక్క కోరికల్ని తీర్చాలని పదేగా అన్నను కోరడం జరుగుతుంది. జై కాంగ్రెస్, వర్ధిల్లాలి రేవంత్ అన్న నాయకత్వం, వర్ధిల్లాలి రేవంత్ అన్న గారి నాయకత్వం. తెలంగాణ రాష్ట్ర సాధనలో పాట ఎంత కీలకంగా మారిందో అలాగే కాంగ్రెస్ అధికారం రావడానికి కళాకారులు అంత కృషి చేశారు. తప్పకుండా నిరుద్యోగ కళాకారులకు ఈ ప్రజాప్రభుత్వంలో తప్పకుండా గుర్తింపు లభిస్తుంది. కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన కళాకారులు కొన్ని విమర్శలు చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు, చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎవరు తొందరపడద్దు, అలాగే అలాంటి మాటలు నమ్మద్దు. కళాకారులకు తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం హక్కున చేర్చుకుంటుందని కూడా టీపీసీ సాంస్కృతిక శాఖ సెల్ సంబంధించిన వాళ్ళు అలాగే తెలంగాణ సంబంధించిన కొన్ని కళాకారులు మాత్రం ఆశాభావం వ్యక్తం చేసిన సందర్భం మాత్రం గాంధీ భవన్ నుండి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంతోష్ సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.